అదే మరి విలేజ్ నుంచి టౌన్స్ కానీ మార్కెటింగ్ ప్లేస్ కానీ బీటీ రోడ్లు ఉంటాయి, నేషనల్ హైవేస్ ఉంటాయి. ఇంకో పక్క మన రైల్వే కనెక్టివిటీ వస్తుంది. తొందరలోనే కుప్పం నుంచి మీరందరూ విమానాల్లో కూడా తిరగడానికి ఇక్కడి నుంచే ఫ్లైట్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. ఇది కాకుండా ఇప్పుడే మీరు చూశారు, ఎస్సీ ఎస్టీలు 28 కోట్లతో 7,489 ఇండ్ల పైన సోలార్ పెట్టాం. కుసుమ్ అంతా కూడా సబ్ స్టేషన్లో పెడుతున్నాం. రేపు మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, నెట్ జీరో. మీరు వాడే కరెంటు సోలార్ కరెంటు లేకపోతే బ్యాటరీనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేశాం, ఇంకొక 49,000 మంది ఇండ్ల పైన సోలార్ పెట్టి అగ్రిమెంట్ చేశాం. అల్టిమేట్గా ఒకటే ఆలోచిస్తున్నాను, కుప్పంలో 70% గ్రీన్ కవర్ ఉంటుంది, పచ్చదనంతో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రెండోది, ఏదైనా మీరు కరెంటు వాడితే అది గ్రీన్ ఎనర్జీనే ఉంటుంది. సోలార్ కానీ అదేవిధంగా బ్యాటరీ కానీ ఇవే ఉంటాయి. ఇంకో పక్క ఇప్పుడే చెప్పి చూపించాం, ఇంటింటికి చెత్త కలెక్షన్ అంతా కూడా చేస్తున్నాం, సెగ్రిగేషన్ చేస్తాం, అక్కడి నుంచి సంపద సృష్టిస్తాం. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతం ఉండదు. ఈ రోజు నుంచి యువతను కోరుతున్నా, కుప్పంలో ప్రజలు కోరుతున్నా, రోడ్డు మీద కాగితం కూడా వేయడానికి వీల్లేదు. ఎవరైనా కాగితం వేస్తే ఆ కాగితం తీసి మీ పర్సులో పెట్టి ఇంటికి పోయి డస్ట్బిన్లో వేయాలి తప్ప రోడ్లో ఎక్కడా కనపడకుండా చేయడం మీ బాధ్యత. ఇప్పుడే మొత్తం కూడా గ్రామాల్లో ఈ చెత్తంతా కలెక్ట్ చేయడానికి వాహనాలు పెట్టాం. ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తయారు చేస్తున్నాం. ఇంకో పక్క మిగిలిన చెత్తని ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి పంపిస్తాం. ఎలక్ట్రికల్ క్రిమేటోరియం కూడా ఒకటి తీసుకొచ్చాం. ఎవరన్నా చనిపోతే అంత్యక్రియలు చేయాలంటే గౌరవప్రదంగా చేయడానికి ఎలక్ట్రికల్ క్రిమేషన్ కూడా క్రిమేటరీ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా చేస్తే ఫైనల్గా నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మన నియోజకవర్గంలో పని లేదని ఎవరూ ఐడిల్గా ఉండడానికి వీల్లేదు. ఎవరెంత పని చేస్తే అంత పని చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాంటి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజే మీరు చూడండి, అడిడాస్ అతిపెద్ద ఫుట్వేర్ కంపెనీ, ప్రపంచంలో నెంబర్ 1 కంపెనీ, 899 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 20,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. వేరే రాష్ట్రాలు పోటీ పడ్డాయి. పోటీ పడితే ఏ రాష్ట్రం కాదని ఆంధ్రప్రదేశ్కి వచ్చారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉండే విశ్వాసం, నమ్మకం. ఇంకో పక్క ఆతా గ్రూప్ అయితే బ్యాటరీ అన్నోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఇక్కడే పెట్టడానికి వచ్చారు. ఇంకో పక్క పైనీర్ క్లీన్ యాంప్స్ వచ్చి విమాన తయారీ రంగంలో వాడే స్పేర్ పార్ట్స్ ఇక్కడ చేయడానికి ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ యూనిట్ ఒక మోడర్న్గా చేయడానికి ముందుకు వచ్చారు. ఇండెక్స్ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఫార్మ్ అమినో వచ్చింది, ఇన్ఫేస్ వరల్డ్ పార్క్ వచ్చింది, న్యూట్రీ ఫీడ్స్, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, ఎంఏఎఫ్ క్లాతింగ్, టెట్రిస్ ఇన్నోవేషన్, అడిక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్, నానో ఎంపతి, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, బెంగళూరుకి ఒకప్పుడు మనం పోయేవాళ్ళం,
భవిష్యత్తులో బెంగళూరు నుంచి ఇండస్ట్రీ పెట్టాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా మన ప్రాంతానికి వస్తారు. అలాంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం. 2 ఏళ్లలో ఒక మార్పు తీసుకొచ్చాం. ఇది ఒక పర్యాటక కేంద్రంగా తయారవుతుంది. ఇంకో పక్క విద్య ఎడ్యుకేషన్ హబ్గా తయారవుతుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాష్ట్రం మొత్తం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఒకప్పుడు కుప్పం మారుమూల ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేంద్రం. బెంగళూరు నుంచి మీరు ఆలోచిస్తే నేరుగా చెన్నైకి పోయే రోడ్డు ఎక్స్ప్రెస్ రోడ్డు ఒక పక్క వస్తుంది, ఇంకో పక్క పాత రోడ్డు ఓసూరు నుంచి నేరుగా చెన్నైకి పోతుంది. మధ్యలో మనం కనెక్టివిటీ కూడా చేస్తున్నాం. ఈరోజు కుప్పానికి నేషనల్ హైవే ఉంది. ఈ 3 నేషనల్ హైవేలు కలుపుతూ మనం ఎక్కడికక్కడ చేయగలిగితే అభివృద్ధి ఏమాత్రం ఆటంకం ఉండదు. ఇక్కడి నుంచి పొగురుపల్లి నుంచి నేరుగా బెంగళూరుకి ఇంకొక రోడ్డు ఆలోచిస్తున్నాం. ఆ రోడ్డు వస్తే 1.5 గంటలో నేరుగా ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా తొందరలో చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మనం చేసే పనుల వల్ల నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ, ఇక్కడ ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన హోమ్ స్టేకి ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరి మంచి రిసార్ట్స్ తీసుకొస్తున్నాం. కుప్పం గ్రనైట్, బ్లూ గ్రనైట్ ఉంది, దీనికి బాగా డిమాండ్ ఉంది. అందుకే 15 కోట్లతో హెరిటేజ్ గ్రనైట్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో కుప్పం గ్రనైట్ ప్రపంచం మొత్తం పంపించే శక్తి మనకు వస్తుంది. అది కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ని అభినందిస్తున్నా. 2 ఏళ్ళు అయింది. విధ్వంసం నుంచి వికాసం వైపు ముందుకు పోతున్నాం. 24లో మీరు ఒక నమ్మకం పెట్టుకొని ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి చేశాం. ఈరోజు మన దగ్గర జిఎస్డిపి నేను చూశాను, 5,331 కోట్లుంటే అది 7,334 కోట్లు పెరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 38% పెరిగింది. రాష్ట్రంలో 11% జిఎస్డిపి పెరిగితే అది కుప్పంలో 38% పెరిగిందంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. తలసరి ఆదాయం 1,59,000 నుంచి 2,11 కోట్లు పెరిగి 2,11,000 పెరిగింది. ఈ సంవత్సరం ఇది 3 లక్షలు అవుతుంది. స్టేట్ యావరేజ్ క్రాస్ అవుతాం. ఫైనల్గా నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎక్కువ వచ్చే నియోజకవర్గం నా కుప్పం నియోజకవర్గం ఉండాలనేది నా ఆలోచన. అది చేస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 100 రోజులు అందరి నీవా నీళ్లు తీసుకొచ్చాం.